ఓకే గాయ్స్, మన యొక్క ట్రైన్ జర్నీ కోసం వ్యాన్ వచ్చేసి సిద్ధంగా ఉంది. ఏంటి ట్రైన్ జర్నీ కోసం వ్యానా అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు. ఎస్, మనం వచ్చేసి ఈరోజు వ్యాన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ట్రైన్ జర్నీకి అయితే ఈరోజు తీసుకువెళ్తుంది ఎవరిని అనుకుంటున్నారు? మన బ్రెయిన్ రాట్ యానిమల్స్. వీళ్ళందరూ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ట్రైన్ జర్నీ అయితే చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అయితే చేయబోతున్నారు. అది కూడా మన లాస్ సెంటోస్లో ఒక సరికొత్త సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వేయడం జరిగింది. ఆ యొక్క బుల్లెట్ ట్రైన్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకనే మన యొక్క బ్రెయిన్ రాట్ యానిమల్స్ అందరినీ ఫస్ట్ ట్రైన్ జర్నీ ఒక మంచి ఎక్స్పీరియన్స్లో చేయాలని చెప్పేసి మన వాళ్ళని అయితే అందులో తీసుకెళ్దామని చెప్పేసి చూస్తున్నాను. సో ముందుగా వచ్చేసి మనమైతే టికెట్స్ అయితే తీసుకున్నాం. అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా మానకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు. అందుకే మనమైతే ముందుగా టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరడమే. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి అందులో ఎవరైనా మారినట్లయితేనే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం టికెట్స్ తీసేసుకున్నాం అనుకోండి, తీసుకున్న తర్వాత ఎవరైనా రాకపోతే ట్రైన్ టికెట్ అయితే వేస్ట్ అయిపోయినట్లే కదా. మెయిన్ మన డబ్బులు వేస్ట్ అవుతాయి అనమాట. అందుకనే వాళ్ళలో ఎవరెవరు వస్తున్నారు ఏంటని చెప్పేసి మొత్తం కనుక్కున్నాను. మొత్తం కనుక్కున్న తర్వాత మనమైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. కానీ వ్యాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ వ్యాన్ దేనికి తీసుకున్నానంటే, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలంటే ఇన్ టైంలో మనం జాయిన్ అయిపోవాలి కదా. ఇప్పుడు వేరే బస్ అని ఆటో అని ఇదని అదని ప్రతి దానికోసం మనం వెయిట్ చేసాం అనుకోండి, మన వల్ల అయితే కాదు. అందులోనూ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అవైతే సెట్ అవ్వవు అనమాట. సో అందుకనే మనమైతే సెపరేట్గా ఒక వ్యాన్ అయితే రెంట్గా తీసుకున్నాం. ఓకే, మొత్తానికి మనమైతే టికెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాబట్టి ఎవరెవరు? ఓకే, మన టుంగ్ 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 సహూర్ 1, బ్యాలోరినా క్యాపచినా 2, ఒడిండి నిన్నూన్ మడిని నిన్నూన్ 3, నెక్స్ట్ క్యాపచినో అససినో 4, లిరిలి లారిలా 5, నెక్స్ట్ బుర్బుర్ పతపిం 6, చింపాంజీని బాణిని 7, చింపాంజీని బాణిని 7. ఇంకా ఎవరున్నారబ్బా? ఓకే, ఇంకెవరు లేరు. మొత్తం 7 బ్రెయిన్ రాట్ యానిమల్స్, అలానే షించాన్ గడితో 8, అలానే నాతో 9, 9 మెంబర్స్ అయితే ఉన్నాం. మొత్తం 9 మెంబర్స్కి టికెట్స్ తీసుకొని ఇంకా ట్రైన్ జర్నీ అయితే మొదలు పెట్టేయడమే. కాసేపు వెయిట్ చేయండి, టికెట్స్ తీసుకొని ఎలా అంటే అలా వచ్చేస్తా. A few moments later. ఓకే గాయ్స్, మొత్తానికి మనకైతే సీట్స్ అన్ని దొరికేసాయన్నమాట. కానీ ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. టికెట్ తీసే ముందు మనమైతే 8 టికెట్స్ ఒకే దగ్గర బుక్ చేసాం. కానీ ఇంకొక టికెట్ బుక్ చేద్దామనే లోపు ఇంకోటి అయితే బుక్ అయిపోయింది. కానీ మన అదృష్టం చేస్తూ ఆ యొక్క టికెట్ అయితే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మనమైతే బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 9 మెంబర్స్ ఒకే దగ్గర అయితే ఉండబోతున్నాం. అదే కాకుండా ఈరోజు మనం చేసేటువంటి ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుందో తెలుసా? ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది అనమాట. అదే కాకుండా మెయిన్ థింగ్ వచ్చేసి ఆ ఒక్క ట్రైన్లో మనం శీతాకాలం చూడొచ్చు, వర్షాకాలం చూడొచ్చు, వానాకాలం చూడొచ్చు, అలానే హారర్ ప్లేసెస్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు అనమాట. అంత ఘోరంగా అయితే ఉండబోతుంది అనమాట. మరి మీరు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. ఓకే గాయ్స్, మొత్తానికి మనమైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. వీళ్ళైతే సిద్ధంగానే ఉండుంటారు. ఆల్రెడీ పొద్దున్నే చెప్పాను వచ్చేయండి అందరూ అని చెప్పేసి. మొత్తానికి వచ్చేసి ఉంటారు. ఓకే, అనుకున్న విధంగానే మొత్తానికి అందరూ వచ్చేసారనమాట. బ్రెయిన్ రాట్ యానిమల్స్, మీరు ఎవరైనా మిస్ అవుతారేమో అని చెప్పేసి అనుకున్నాను. మొత్తం ఎంతమంది? బుర్బుర్ పతపిం, బ్యాలరినా క్యాపచినా, టుంగ్ 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 సహూర్, ఉడిండి నిండూన్, అలానే చింపాంజీని బనానిని. మొత్తం 5 మాత్రమే వచ్చారేంటి? మిగతా 2 ఎక్కడున్నారు? వామ్మో, మొత్తం 9 టికెట్స్ తీసాను రా బాబు. మధ్యలో కన్నం పెడదామని చెప్పేసి చూస్తున్నారు ఏంటి? ఆల్రెడీ చెప్పానా లేదా మీకు? మీలో ఎవ్వరు మిస్ అయినా కూడా అసలు బాగోదని చెప్పేసి. బాబు, నాకైతే లిస్ట్ వీళ్ళందరూ ఏమని చెప్పారో తెలుసా? మేము అందరం 7 కలిసే వస్తున్నాము అని చెప్పేసి అన్నారు. ఎక్కడికి వచ్చిన తర్వాత నువ్వు టికెట్లన్నీ తీసేసిన తర్వాత ఏం చెప్పారో తెలుసా? లీరిలి లారిలా కాపచ్చినో అససినో వాళ్ళిద్దరూ రావట్లేదని చెప్పేసి అన్నారు. వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ లేదంట, మంచిగా ఇంటి దగ్గర ఉండి పడుకుంటారంట. మనమే ఏదో ఒక విధంగా వాళ్ళని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మొత్తం నువ్వు ఒక్కొక్క టికెట్కే చాలా డబ్బులు పెట్టుంటావు కదా. అవునరా బాబు, చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులే ఖర్చు అయ్యారా. ఒక్కొక్క టికెట్ 3000 రూపీస్ వరకు అయింది. అయినా కూడా మీరైనా ఈడ్చుకొని రావాలి కదరా వాళ్ళని. బద్ధకం ఎక్కువైపోయింది. ఈ లీరిల లారీలా గడికి పరిగెట్టమన్న చేత కాదు, నడవమన్న చేత కాదు. ఎప్పుడు చూసినా పడుకుంటా పడుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే ముందు స్టార్ట్ చేసింది ఆ క్యాపచినో అససినో గాడే. ఆడు లీరిలి లారీలా గాడు వస్తానని అన్నాడు. ఎప్పుడైతే
నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళండి అని ఎప్పుడైతే ఈ క్యాపచినో గాడు అన్నాడో లీరీలా లారీలా గాడికి కూడా బద్ధకం వచ్చేసింది. క్యాపచినో అసెసినో మొత్తం చెడగొట్టావు కదరా. వస్తున్నోడిని కూడా రానివ్వకుండా ఆపేశాడు వీడు. యాక్చువల్గా చెప్పాలంటే అసలైన బద్ధకం ఈ క్యాపచినో గాడికే, లేకపోతే లీరీలా లారీలా వస్తున్నోడిని కూడా రానివ్వకుండా చేశాడు వీడు. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళనైతే తీసుకురావాలి. కానీ ట్రైన్ కూడా టైం అయితే అయిపోతుంది. ఇప్పుడు 30 minutesలో మనమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. అటువంటిది వాళ్ళ దగ్గరికి అయితే మనం ఒక 15 minutesలో చేరుకున్నాం అనుకోండి, అటు నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. రండ్రా బాబు, ఇంకా ఎంతసేపు లేట్ చేయకుండా ఎక్కారంటే మనమైతే వాళ్ళని వెళ్ళి తీసుకువెళ్ళొచ్చు. టొంగ్ 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 షాహూ రే అంత కూడా వాళ్ళని తీసుకొచ్చేలోపు మనం ట్రైన్ మిస్ అయిపోతామేమో. ఎందుకులే, మన 7 వెళ్దాం, ఇంకెప్పుడైనా వాళ్ళని తీసుకొద్దాం. అవునందుకుడన్నా, నిజంగానే మనమైతే వాళ్ళ కోసం వెళ్ళే లోపు మన ట్రైన్ని మిస్ అయిపోతాం, మంచి ఎక్స్పీరియన్స్ని కూడా కోల్పోతామేమో. అందుకని మనమైతే వెళ్ళి మంచిగా తిరుగుకుంటూ వచ్చి ఇంకెప్పుడైనా వాళ్ళని తీసుకువెళ్దాం. డోంట్ వరీ అకాయ్, మన అంతకుడు బాబుకి చాలా అంటే చాలా టైమింగ్ సెన్స్ అయితే ఉంది. 15 minutes అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి స్టేషన్ దగ్గరికి ఇంకొక 15 minutes అయితే తీసుకువెళ్ళిపోతాడు. ఏమంటావు అంతకుడు బాబు? ఒక్క నిమిషం ఆగ్రహించాను, వాళ్ళకైతే కాల్ చేస్తున్నాను. వాళ్ళనైతే అక్కడే ఉండమని చెప్దాం. అదే కాకుండా ఈరోజు క్యాన్సిల్ అయింది ఇది అదని చెప్దాం. హలో క్యాపచినో, ఏమైందిరా? మంచిగా ట్రైన్ జర్నీ చేద్దామంటే రానని సారు. మీ వాళ్ళు ఇప్పుడు ట్రైన్ టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసాం. మరి మీరు రాకుండా ఇంకెందుకు? అదే ఇంటికి వస్తున్నాం, మంచిగా బీచ్ దగ్గర గడుపుదామని చెప్పేసి. అదే మంచిగా ఏదో గేమ్స్ ఆడుకుందాం. తొందరగా వచ్చేసేయండి. రే లీరీలు లారీలా చెప్పడం మాత్రం మర్చిపోకరే, ఇద్దరు కలిపి రావాలి. ఓకే గాయ్స్, మొత్తానికి మనమైతే ఒక చిన్న ప్లాన్ అయితే వేసామన్నమాట. అది వర్కౌట్ అవుతుందో లేదని చెప్పేసి మనకైతే తెలియదు, కానీ వాడైతే వస్తానని చెప్పేసి అన్నాడు. మంచిగా గేమ్స్ ఆడుకుందాం అనగానే ఎలా వస్తా అని చెప్పేసి అన్నాడు చూసారా. ట్రిప్కి రావడానికి మాత్రం ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు బీచ్ పాయింట్ దగ్గరికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేద్దామంటే మాత్రం ఎలా వస్తానని చెప్పేసి అంటున్నాడు చూసారు కదా. ఇప్పుడు ఇదే మంచి సమయం అనమాట. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రాను అని చెప్పేసి మొండికేశారనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండండి. బొర్ బొర్ పాతాపేం, అదిగో అంత కూడా ఆ లెఫ్ట్ సైడ్లో నించొని ఉన్నారు. ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళనైతే తీసుకువెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్గా 15 అంటే 15 minutesలో వచ్చేసాం. అవునవును, 15 minutesలో వచ్చేసాం. ఇంకొక 15 minutes అయితే ఉంది. 5 minutesలో వీళ్ళనైతే తీసుకువెళ్ళిపోదాం. రే క్యాపచినో అసెసినో లీరీలా లారీలా, మంచిగా ట్రైన్ జర్నీ చేద్దామంటే మీకేమైందిరా? కొత్త ట్రైను, మంచిగా వేరు వేరు లొకేషన్లకు వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్ క్లైమేట్స్ అయితే చూడొచ్చు. అటువంటి అనుభవం ఎవ్వరికి కలగదు తెలుసా. అటువంటిది మనకి కలుగుతుందంటే ఏమాత్రం మీరైతే ఆలోచించకుండా రావాలి. కానీ మీరేంట్రా రానని చెప్పేసి మొండికేస్తున్నారు. మేమైతే ముందుగా ట్రైన్ జర్నీకి వద్దాం అనుకున్నాం, కానీ మాకైతే అస్సలు ఇంట్రెస్ట్ అనేది లేదు. ఒళ్ళంతా బద్ధకం వచ్చేసింది. మంచిగా పడుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. తర్వాత మీరు బీచ్ అనగానే మంచి ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మీరు ట్రైన్ జర్నీ, గ్రీన్ జర్నీ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారేంటి? నాకు అలా మాట్లాడితే అసలు నచ్చదు. మంచిగా బీచ్ దగ్గర ఎంజాయ్ చేసుకుందాం అనుకున్నారు, చేసుకుందాం అంతే. లీరీలా నాకేదో డౌట్ కొడుతుంది. నువ్వు బీచ్ దగ్గర ఆడుకుందామని చెప్పేసి రాలేదు, మళ్ళీ మమ్మల్ని ట్రైన్ జర్నీకి తీసుకెళ్దామని వచ్చావు కదా. అలా అయితే మాత్రం నువ్వు వచ్చి వేస్ట్. ఎందుకంటే మేమైతే అస్సలు రాకూడదని ఫిక్స్ అయిపోయాం. వెళ్ళండి, మీరు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. కావాలంటే బీచ్ దగ్గర అయితే ఆడుకుందాం అంతే. ఇంకెక్కడికైనా రమ్మంటే మాత్రం మా వల్ల కాదు బాబు. ఏంటి మీ వల్ల కాదా? మీ వల్ల కాదా? ఎంత ధైర్యం మీకు కాదు అని చెప్పేసి చెప్పడానికి. మంచిగా ఒక్కొక్కరికి 3000 రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరికి టికెట్ తీస్తే రాను అని చెప్పేసి ఎంత ఎంత ఈజీగా చెప్తున్నారా మీరు? మర్యాదగా ట్రైన్ జర్నీకి వస్తారా రారా? వామ్మో, వద్దురా బాబు, వదిలిపెట్టు. అయ్యో బాబోయ్, రానని చెప్పిన దానికి ఇంత గట్టిగా కొట్టేస్తావు అంత కూడా ఏంటి? ఒక 2 నిమిషాలు బతిమలాడినా వచ్చేసేవాళ్ళం కదా. సరే వస్తాంలే. నీకేమైందిరా?
ఆ? నీకేమైంది? ఇందాక నుంచి చూస్తున్నాను ఎక్కువ వాగుతున్నావు. మర్యాదగా వస్తే మంచి ట్రైన్ జర్నీ చేస్తావు, రాకపోయావా జైల్లో కూర్చున్నట్లు అలా కూర్చుని పెట్టేస్తాను, అర్థమవుతుందా? వామ్మో వద్దులే, అంత చిన్నదాన్ని అంత పెద్దగా చేసుకోవడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. వెళ్దాం వెళ్దాం, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుందాం. ట్రైన్ జర్నీయే చేయాలని ఉంది నాకైతే ఇంటి దగ్గర అస్సలు ఉండాలని లేదు. పద, లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. మళ్ళీ మా వాళ్ళ ట్రైన్ మిస్ అయింది ఇదేదని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఈ మాట ఏదో ముందే చెప్పుంటే మీకు ఈ పాటికి దెబ్బలు కూడా తగిలేవు కాదు. మంచిగా మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. వామ్మో, రైల్వే స్టేషన్ అంటే గుర్తొచ్చింది. ఇప్పటికే టైం అయితే చాలా అంటే చాలా తినేసింది. మీ వల్లనే మొత్తం టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇన్ టైంకి మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్తామో లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఓరి నాయనో, ఇదేం ట్విస్ట్ రా బాబు. మంచిగా ట్రైన్ జర్నీ చేసి కొత్త కొత్త క్లైమేట్లు అలానే హర్రర్ ప్లేసెస్ అన్ని చూద్దాం అనుకుంటే వీళ్ళు టైం మొత్తం ఎక్కడే తినేశారు. ఇప్పుడు ఎలా అంతకడు బాబు, మనం ఇన్ టైంకి వెళ్తామంటావా? ఏమోరా బాబు, అదే అర్థం కావట్లేదు. సరే సరే, మనమైతే ఇన్ టైంకి వెళ్ళేలా నేనైతే ట్రై చేస్తాను. బట్ మనమైతే వెళ్తున్న దారిలో ఒక మంచి రూట్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం వెళ్తూ ఉన్నాం అనుకో సూపర్గా ఉంటుంది. అలానే చాలా అంటే చాలా ఈజీగా కూడా మనమైతే టైంకి వెళ్ళిపోవచ్చు. నాకీ రూట్ తెలుసు. వారి నాయనో, సూపర్ గా ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తూ ఉంటే వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. ఆహా, కరెక్ట్ గా చెప్పావు చింపాంజీని నిబారణని. ఇటు వ్యూ పాయింట్ అయితే మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఈ వ్యూ పాయింట్ గురించి ఆల్రెడీ తెలిసిందే అనుకుంటా. ఇటు సైడ్ నుంచి చాలా అంటే చాలా మంచి వ్యూ అయితే కనబడుతుంది. చూసారు కదా, ఒక బ్రిడ్జ్ అలానే లెఫ్ట్ సైడ్ అంతా సూపర్ గా ఉంటుంది. సో ఇలా వెళ్తూ ఉంటే వాటర్ ఫాల్ కూడా వస్తుంది. కానీ మనకైతే టైం లేదు కాబట్టి చాలా తొందరగా వెళ్ళాలి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా బయలుదేరామా మరి? లెట్స్ గో. మొత్తం పోయింది, అంతా చెడగొట్టేశారు. అనుకున్న విధంగానే అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ క్యాపుచినో గాడు లారీలో గాడు ఇద్దరు టైంకి వచ్చినట్లయితే ట్రైన్ అయితే మిస్ అయ్యేది కాదు. మనమైతే టైంకి ఆ రైల్వే స్టేషన్కి అయితే చేరిపోయి ఉండేవాళ్ళం. ఆ ట్రాఫిక్ వల్ల 10 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది. అందుకని అటు నుంచి ఇటు అయితే వచ్చేసాం. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఆ యొక్క ట్రైన్ ఇలా రన్నింగ్లో ఉంటుంది చూసారా, ఆ సమయంలో మనమైతే ఎక్కాలన్నమాట. ఆ ట్రైన్ వెళ్ళేటువంటి రూట్ ఇటే అనమాట. ఒకవేళ అది లేకపోయినా ఇంకేదైనా ఎక్కాల్సిందే. ఎందుకంటే మనం రన్నింగ్లో బుల్లెట్ ట్రైన్ ఎక్కడం అంటే చాలా కష్టం. అందుకనే మనమైతే వేరే ఏదైనా గూడ్స్ కానీ ఇంకేమైనా దొరికిందనుకోండి దాన్నైనా ఎక్కుదాం. దాన్ని ఎక్కినా కూడా సేమ్ లొకేషన్స్కే తీసుకెళ్తుంది కదా, మంచిగా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం. రేయ్, మరీ చెప్తున్నాను, మనమైతే మిస్ అవ్వడం ఎలా మిస్ అయితే అయ్యాం కాబట్టి ఇప్పుడు ట్రైన్ ఈ ట్రాక్ మీదగానే వస్తూ ఉంటుంది. అది వచ్చిన వెంటనే ఎవ్వడు ఆకుండా ప్రతి ఒక్కరిని దెబ్బకి ఎక్కిపోవాలి. ఓకేనా? ఏ మాత్రం మిస్ అయినా కూడా చాలా అంటే చాలా మంది అయితే ఇక్కడ మిగిలిపోతాం. అందుకనే మంచిగా అందరూ ఎక్కామంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి. అలానే కొత్త లొకేషన్స్ అయితే చూడొచ్చు. ఏంటి ఫ్రెండ్స్, ఇన్నిసార్లు చెప్తున్నాడని చెప్పేసి మీరే అనుకుంటున్నారా? నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే దాని అర్థం ఖచ్చితంగా మనమైతే చూడబోతున్నాం. అదే కాకుండా ట్రైన్ వెళ్తున్న టైంలోనే ఆ యొక్క క్లైమేట్స్ అయితే మారుతూ ఉంటాయన్నమాట. అది దీనికి ఉన్నటువంటి గొప్పతనం. సూపర్. కానీ ఒకటే బాధ అంతగడు బాబు, మనమైతే ఆ ట్రైన్ని మిస్ అయిపోతామేమో అని చెప్పేసి. పర్వాలేదు, కానీ మనం ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లోనే ఉన్నాం అనుకో, ఆ గ్లాసుల ద్వారా చూసుకుంటూ ఉండాలి. కానీ మనం ఒకవేళ గూడ్స్ ఎక్కినట్లయితే చుట్టూరు చూసుకుంటూ వెళ్ళచ్చు. సూపర్గా ఉంటుంది. అవును షించాన్, కరెక్ట్ గా చెప్పావు. నిజంగానే. ఓ, గూడ్స్ అయితే వచ్చేసింది గాయస్. మనమైతే లేట్ చేయకుండా ఎక్కాలి. ఓ అమ్మ బాబాయ్, గట్టిగా ఇచ్చిందిరా బాబు. రే షించాన్, తొందరగా లేట్ చేయకుండా ఎక్కండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక 3 పెట్టెలు అయితే ఉన్నాయి. లెట్స్ గో. ఎస్, మొత్తానికి ఎక్కేసాం. వీళ్ళు ఎక్కారా లేదా? రే షించ్, ఓ మై గాడ్ గాయస్, మొత్తానికి మన వాళ్ళు కూడా ఎక్కేశారు. లారీలా చింపాంజీని బరణిని టుంగ్ సహూర్ బుర్ పతపీం. అలానే మన షించాన్ ప్రతి ఒక్కరు ఎక్కేశారు అనమాట. బ్యాలరీనా క్యాపుచినో. ఇదిగోండి రే, మనమైతే ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద వాటర్ ఫాల్ నుంచి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ చూసారా, వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. టుంగ్ షహూర్. అబ్బబ్బబ్బబ్బబ్బా, టనల్లో నుంచి వెళ్తూ ఉంటే మంచి మజా వస్తుంది. ఓరి నాయన, అరే నా వాయిస్ రీసౌండ్ భలే వస్తుంది. అందుకని బాబా నేను గట్టిగా అరుస్తాను. ఎలా ఉంది? యాహూ మామ.
మామూలుగా లేదు సౌండ్. ఎంత పెద్ద టనల్ నుంచి వెళ్తూ ఉంటే బాలే మజా వస్తుంది. యాహూ! నిజంగా టనల్లో నుంచి వెళ్తూ ఉంటే మామూలు మజా రావట్లేదు. గాయస్ చూసారు కదా, మనమైతే దీని లోపల నుంచి వెళ్తూ ఉంటే రీసౌండ్ అయితే కుమ్ముకుంటూ వచ్చేస్తుంది. ఎస్, మొత్తానికి మనమైతే బయటికైతే వచ్చేసామన్నమాట. కానీ ఏ సమయంలో క్లైమేట్ చేంజ్ అవుతుందో మనకైతే ఐడియా లేదు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం, ఇంకా ముందుకు వెళ్తున్న కొద్ది డిఫరెంట్ క్లైమేట్ అయితే వస్తుంది. వర్షం పడవచ్చు, మంచు కురవచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు అనమాట. అలా అయితే జరుగుతుంది. రేయ్, మీరు అక్కడే ఉండి మొత్తం క్లైమేట్ అంతా ఎంజాయ్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వచ్చేసి ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంజన్ మీద నుంచి వెళ్ళి చూసామనుకోండి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అందరికంటే ముందు మనమే ఉంటాం కదా. చుట్టూరు చూడండి, ఒక పెద్ద ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. వామ్మో, అక్కడ చూడ్డానికి అదేదో పెద్ద కొండలా అయితే ఉందన్నమాట. అక్కడి నుంచి డైరెక్ట్గా జంప్ చేసుకుంటూ వచ్చి ఈ ట్రైన్ మీద ల్యాండ్ అయితే ఉంటుంది. అదే మనం నార్మల్ జంప్ అయితే కుదరలేండి. ఒక బైక్ కానీ లేకపోతే నార్మల్ సైకిల్ కానీ అలా వస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే ఒక ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. రే షించాన్, మామూలుగా లేదు కదా క్లైమేట్ మాత్రం. ఓ వామ్మో, ఏంటబ్బా ఇలా జంప్ చేశాను, దేన్నో గట్టిగా తగిలించుకున్నా అబ్బా. కానీ మనకైతే ఏం కాలేదులేండి, ఇంకా ఏదో అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. అయినా కూడా మనకి ఇన్ని దెబ్బలు తగిలినా కూడా ఎవరి మాట వింటామేం చెప్పండి. మనం ఏం జరిగినా కూడా మళ్ళీ ఆ ప్లేస్కి వస్తామన్నమాట. అది మనలో ఉన్న స్పెషాలిటీ. వామ్మో, ఏంటి వర్షం, అయ్యో బాబాయ్ కింద దిగిపోయినట్టే. అమ్మో, మళ్ళీ పట్టనేమో అని చెప్పేసి అనుకున్నానబ్బా. గాయస్ చూడండి, ఉండుండి వర్షం అయితే ఎలా మొదలైందో. చెప్పాను కదా మీకు, క్లైమేట్ అయితే మళ్ళీ ఖచ్చితంగా చేంజ్ అవుతూనే ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా క్లైమేట్ వచ్చేసి చేంజ్ అయితే అయిందనమాట. ముందుగా వచ్చేసి మనమైతే వీళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ యొక్క రియాక్షన్లు కూడా మనమైతే చూడాలి కదా. రే షైన్ చాన్ టుంగ్ 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 షహూర్ బుర్బుర్ పదపై ఓడిండి నిండోన్. చూసారా, మామూలుగా లేదు కదా వర్షం అయితే ఎలా పడుతుందో. వావ్ అన్నయ్య, ఈ వర్షంలో తడుస్తూ ఉంటే ఎంత బాగుందో. నాకు వర్షంలో తడాలంటే చాలా ఇష్టం. కానీ ఈ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఉడిండిండిండిండోన్ మడిండిండిండోన్. ఓరి నాయనో, ఇది కదా అసలైన చల్లదనం అంటే. వర్షం పడినప్పుడు ఇంత చల్లగా వాటర్ ఎప్పుడూ తగలలేదు. ఇదే ఫస్ట్ టైం. వావ్, ఏదో ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసి తాగినట్లు అలా తగులుతుంది చల్లదనం. ఎస్, బాగున్నా మామా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఏదో ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసుకొని బుర్ర మీద జల్లుకున్నట్టు చల్లగా ఎలా ఉంటుందో అంత చల్లగా ఉంది. నాకైతే పెచ్చగా నచ్చింది. ఈ వర్షం పోకుండా ఇలానే ఉంటే మనమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. అరే యార్, మీరు ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకు నీరంటే పడవు. దీనివల్ల నాకైతే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. అవును కదా, బుర్బుర్ పతపంకి వాటర్ అనేది అస్సలు పడదు. అటువంటిది మనమైతే వాటర్లోకి తీసుకొచ్చి స్నానం చేయిస్తున్నాం. బట్ ఏం పర్వాలేదులేండి, మరి కాసేపట్లో క్లైమేట్ అయితే చేంజ్ అవ్వచ్చు. చెప్పాను కదా, మనం ట్రైన్లో వెళ్తున్న సమయంలోనే ఏదో ఒక క్లైమేట్ అయితే మారుతూ వస్తుందని చెప్పేసి. చూద్దాం, చూస్తూ ఉందాం, ఖచ్చితంగా మంచిగా మారుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓ గాయస్, ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద లేడీ అయితే వెళ్ళిపోతుంది. అంటే దాన్ని ఏమంటారంటే డీర్ అయితే వెళ్ళిపోయిందనమాట. బట్ మనమైతే దాన్ని పట్టుకుందామని చెప్పేసి అన్నా కూడా దాన్ని అయితే పట్టుకోలేం. మళ్ళీ కిందకైతే దిగాలి. వద్దులేండి, అటువంటి సాహసాలు అయితే అస్సలు చెయ్యలేం. గాయస్ చూసారా, రేయ్, మొత్తానికి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఘోరమైనటువంటి చల్లని వర్షం నుంచి ఒక మంచు తుఫాన్ కురిచేటువంటి ఒక లొకేషన్కి అయితే వచ్చేసాం. అదే కాకుండా ఎక్కడ చూసినా కూడా స్నో టెరైనే ఉంది. మొత్తం కింద చూసారా, ఎక్కడ డిఫరెంట్ కలర్ అయితే కనబడట్లే, అంతా వైట్ కలర్ తో అయితే మూసుకుపోయింది. మొత్తం స్నోనే ఉందన్నమాట. సూపర్ కదా. అదే కాకుండా కంటిన్యూగా పెద్ద స్నో బ్లిజార్డే కురుస్తుందన్నమాట. లేకపోతే ఇంత మంచులో క్లైమేట్ వచ్చేసి మరి ఇంత ఘోరంగా అయితే ఉండదు. కానీ ఇందాకలు పడినటువంటి వర్షం కంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఏం చేస్తాం, మనమైతే ఆ వర్షంతో పాటు ఇప్పుడు చలిలో కూడా మునుగుతున్నాం కదా. వామ్మో, ఏంటి ఉండుండి క్లైమేట్ ఇలా మారింది. అయ్యో బాబోయ్, రే ఎవ్వరు ఊపిరి తీసుకోకండి. చూడటానికి ఇదేదో పాయిజన్లా ఉంది.
గాయస్ చూడడానికి ఇది పాయిజన్ విండ్లా అయితే ఉందన్నమాట. సారీ, పాయిజన్ స్మోక్. ఎవ్వరు ఊపిరి పీల్చుకోకండి, కాసేపటి వరకు ఏదో ఒక విధంగా ఓపిక పట్టండి, లేకపోతే మనమైతే మొత్తం పాయిజన్ అయిపోవచ్చు. ఓరి నాయనో, ఇదేం క్లైమేట్ రా బాబా, మొత్తం ఎక్కడ చూసినా కూడా పచ్చ పచ్చగా ఉంది. తొందరగా మారిపోవాలి. అమ్మయ్యా, మొత్తానికి మామూలు అయిపోయింది. ఏంటంతకుడు బాబా అది, మనమైతే కాసేపు ఉంటే చచ్చుండే వాళ్ళం కదా. అవును రచించా, నిజంగానే చచ్చుండే వాళ్ళమేమో, కానీ మనకైతే అది పాయిజన్ ఏంటో తెలీదు. బట్ మొత్తం గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి దాన్ని పాయిజన్ అని అనుకోవచ్చు. గాయస్ మనమైతే నెక్స్ట్ వచ్చేసి మాటల్లోనే ఇంకొక లొకేషన్ దగ్గరికి కూడా వచ్చేసాం. చూసారా, మొత్తం క్లైమేట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, కానీ ఎందుకు ఎలా ఉందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదే. భూత బేతాళ రాజాలు అందరూ ఇక్కడ ఉన్నారు. దగ్గరకొచ్చారంటే మీరు నా చేతుల్లో చస్తారు, నా చేతుల్లో చస్తారు. మర్యాదగా ఇక్కడి నుంచి పోండి, మర్యాదగా ఇక్కడి నుంచి పోండి, మర్యాదగా ఇక్కడి నుంచి పోండి, లేకపోతే మీరు నా చేతుల్లో చేస్తారు. ఓర్ నాయనో, ఎవడ్రా నువ్వు? భూత బేతాళ రాజా. అయ్యో బాబోయ్, ఏంటబ్బా, ఉండుండి మళ్ళీ ఏదో క్లైమేట్ చేంజ్ అయింది. రేయ్, ఎక్కడ కూడా మీరైతే ఊపిరి అమ్మ పడ్డాను రా బాబోయ్. అయ్యో బాబోయ్, ట్రైన్ అయ్యా మిస్ అయిపోతాను ఏంటి? ఇప్పుడే ఎవడో భూత బేతాళ రాజు అని చెప్పేసి అరిచాడు, నేనేంట్రా ఏదో క్లైమేట్లో చిక్కుకున్నాను. అరే, ఇక్కడ ఏదో బైక్ అయితే ఉంది. అమ్మయ్యా, దేవుడు ఉన్నాడు, సమయానికి బైక్ అయితే ఇచ్చాడు. ఇక్కడ రేస్ బూస్టర్ కూడా ఉంది. తొందరగా మనమైతే యూజ్ చేసుకుని ఈ యొక్క ట్రైన్ అయితే ఎక్కేయాలి. ఎలా ఎలా ఎస్, మనమైతే ఈ యొక్క బైక్ ద్వారానే ఎక్కేసాం. సూపర్. అమ్మ బాబోయ్, ఇక్కడే ఉండిపోతానేమని చెప్పేసి చాలా అంటే చాలా భయపడ్డాను. గాయస్ మీరెవ్వరూ ఊపిరైతే అస్సలు పీల్చుకోకండి. కానీ అరే, ఊపిరి పీల్చుకుంటే ఏం లేదే. రే పీల్చుకోండి, మంచి ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. గాయస్ ఏమన్నా ఉందో తెలుసా, స్వర్గంలో ఉన్నట్లుంది. వావ్, అరే ఏంటబ్బా, ఉండుండి క్లైమేట్ మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోయింది. మొత్తం స్మగ్ అయితే అయిపోయింది, అంటే మంచు కురుస్తుంది చూసారా వర్షంలాగా, అలా అయితే తయారైపోయింది. చా, అరే యార్ అంతకడ బాబా, నువ్వు వాసన పీల్చుకోవద్దన్నా కూడా పీల్చావు. ఏమన్నా ఉందో తెలుసా, దాన్ని పీల్చిన వెంటనే ఒకే ఒక్క పాట గుర్తుకొచ్చింది. స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చంతలే చరణే, నిన్ను చూసి చూడగానే పలకరించ నిన్నే పంచభూతాలు నేతాలుగా, అబ్బబ్బ తీరిపోయే నిన్నాలు కన్న కళ. నిజంగా షించాన్, నువ్వు చాలా బాగా పాడావు. నువ్వు పాడిన పాటకి మనం పీల్చినటువంటి ఆ గాలికి చాలా అంటే చాలా అర్థం ఉంది. నిజంగానే స్వర్గంలో తేలినట్లు భలే ఉంది. అవునవును, నిజంగానే స్వర్గంలో తేలినట్లే ఉందిరా బాబు. నిజంగా మిమ్మల్ని పీల్చొద్దన్నప్పుడు మీరు ఆపేసి ఉన్నట్లయితేనా అస్సలు మనమైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళమే కాదు. గాయస్ నిజంగా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, కానీ ఇంకొంతసేపు ఉన్నట్లయితే బాగుండేది. దానికి ముందు మీరు ఒకటి గమనించారా, వాడెవడో భూతాల రాజా అంట. వామ్మో, ఆ క్లైమేట్లో అలా అరిచేసరికి నా గుండె అయితే కిందకు వచ్చేసింది. అసలు అంత భయం అయితే వేసింది అనమాట. బట్ మళ్ళీ క్లైమేట్ అయితే నార్మల్ అయిపోయింది. అంటే మనమైతే గమ్యానికి చేరువలో ఉన్నామా, అంటే మన ఇంటికి దగ్గరలో ఉన్నాం అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అందుకని ఈ క్లైమేట్ వచ్చేసి ఇలా మారే. వామ్మో, మళ్ళీ పడ్డానా? అయ్య బాబోయ్, ఏంటబ్బా ఇది, అర్జెంటుగా ఎక్కిపోవాలి. ఓర్ నాయనో, అస్సలు కింద పడ్డామంటే చాలబ్బా, ఎక్కడ పడిపోతామో మళ్ళీ ఎక్కగలమా లేదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఏంటందుకు బాబా, నువ్వు పైకి ఎక్కుతున్నావు, సైడ్కి వెళ్ళిపోతున్నావు, పడకుండా ఇంకా ఎలా ఉంటుంది చెప్పు. కానీ ఇంకొక విషయం నీతో అయితే మాట్లాడాలి. ఎందాక నుంచి మన లీరిలి లారీలా అలానే క్యాపచ్చినో అససినో చిన్న ముక్క అంటే చిన్న ముక్క కూడా మాట్లాడలేదు. వాళ్ళని ఏదో ఒకటి అను. అవును కదా రే, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. మీకేమైందిరా?
చూడండి క్లైమేట్ వచ్చేసి మొత్తం డిఫరెంట్గా మారుతూ ఉంటే మీరు ఇందాక నుంచి నిద్ర లేదు ఇది లేదు అది లేదు బద్ధకంగా ఉంటే ఎలా చెప్పండి రా బాబు. క్యాపచీనో అససీనో ఎవరు చెప్పారు బద్ధకంగా ఉందని? హిహి నాకు బద్ధకం లేదు ఏమీ లేదు. ఇప్పుడు ఈ క్లైమేట్స్ అన్ని చూసిన తర్వాత నాకు ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అవును, నాకు కూడా ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నాలో ఉన్న బద్ధకం అంతా పోయినట్లు అయింది. నిజంగా ఇక నుంచి ఎటు వెళ్ళాలన్నా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. అటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది నాలో. వావ్, సచ్ ఏ గ్రేట్ థింగ్ గాయ్స్. చూసారా, వాళ్ళైతే ఇందాకలా రాను రాను అన్న వాళ్ళే ఇప్పుడు వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అదంతా మనం ఇలా ఈడ్చుకుంటూ తీసుకురావడం వల్లే. సో మనమైతే మొత్తానికి మంచి పని చేసాంలేండి. ఇప్పుడైతే మనం వచ్చేసి టనల్ అయితే ఉన్నాం, కానీ ఇదేంటంత రీసౌండ్ అయితే రావట్లేదు. ఓహో, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ హోల్స్ అయితే ఉన్నాయనుకుంటా. పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయనుకోండి, సైడ్ హోల్స్. దాని నుంచి అయితే అంత రీసౌండ్ అయితే రాదనమాట. బట్ ఎక్కడ ఉన్నాయో మనకైతే కనబడట్లేదు. మొత్తానికి మళ్ళీ మనమైతే లాస్ సెంటోస్లోకి అయితే అడుగు పెట్టేసాం. వావ్ రే, ఇక్కడి నుంచి ఒకసారి బిల్డింగ్ వ్యూ అయితే చూడండి గాయస్. మీరైతే అలానే ఉండండి, మీకైతే ఒక పర్ఫెక్ట్ బిల్డింగ్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడి నుంచే చూపిస్తాను, అలా వెయిట్ చేస్తూ ఉండండి. 1 minute అంటే 1 minute. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి వచ్చేసాం. ఏంటి బిల్డింగ్ అని ఇటు చూపిస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇది బిల్డింగ్ వ్యూ అనమాట. చూసారా ఎలా ఉందో? అబ్బా, మంచిగా చూపిద్దామన్న టైంలో ఏంటబ్బా ఇది. సర్లేండి, ఇక్కడి నుంచి మీకైతే చూపిస్తాను, క్లియర్గా చూడండి. అదిగోండి, చూసారా ఎంత మంచిగా కనబడుతుందో? ఇక్కడ వచ్చేసి ఒక ట్రైన్, ఆపోజిట్లో కొన్ని గూడ్స్ అయితే ఉన్నాయి. సో అటు ఇటు రెండు చూస్తూ ఉంటే, అలా బిల్డింగ్ వ్యూ కూడా చూస్తూ ఉంటే మంచి మజా వస్తుంది కదా. సో ఇదనమాట మొత్తానికి మనమైతే ఇన్ని క్లైమేట్లు, అలానే డిఫరెంట్ లొకేషన్లు మీకు మాట ఇచ్చానా లేదా? మంచి లొకేషన్లు, అలానే డిఫరెంట్ క్లైమేట్స్ అన్నీ చూపిస్తానన్నారా లేదా? అదేవిధంగా మీకైతే చూపించాను. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క గూడ్స్ ట్రైన్ యొక్క జర్నీని ఎండ్ చేసేటువంటి సమయం అయితే వచ్చేసింది. ఎందుకంటే మనమైతే ఇప్పుడు తొందరగా దిగాలి. మెయిన్ వచ్చేసి మనమైతే బుల్లెట్ ట్రైన్లో అయితే జర్నీ చేద్దాం అనుకున్నాను. సో అది కుదరలేదనమాట. ఓకే రే బ్రెయిన్ రాట్ యానిమల్స్, షిన్చాన్ ఇంకా లేట్ చేయకుండా దిగండి. మనమైతే ఇక్కడే దిగాల్సి ఉంటుంది. దీనికైతే సెపరేట్ స్టాప్ అంటూ ఉండదు. చాలా అంటే చాలా దూరం అయితే వెళ్తుంది. రండి. ఓకే, మొత్తానికి గాయస్ మనమైతే కిందకి జంప్ చేసేసామన్నమాట. సో మెయిన్ థింగ్, నేను ఇక్కడే ఎందుకు దిగానంటే మన షిన్చాన్ గాండి అలానే బ్రెయిన్ రాట్ యానిమల్స్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని. వావ్, మీరు కూడా దిగిపోయారా? సో మిమ్మల్ని ఎందుకు ఎక్కడ దించానంటే, ఇప్పటి వరకు మీరైతే క్లైమేట్స్ అయితే చూసారు కదా. సో ఇంత మంచి క్లైమేట్స్లో మీ అందరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలానే ఒక్కొక్కరికి ఏమేమి అనిపించింది, అలానే ఇంకొకసారి ఏమైనా ట్రైన్ జర్నీ చేద్దాం అనుకుంటున్నారా లేదా, ఇంకా మంచి ట్రైన్ జర్నీ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా? అవన్నీ మీరైతే చెప్పాలి ఫ్రెండ్స్. మీరు కూడా వినండి, వీళ్ళతో పాటు మీరు కూడా చెప్పాలన్నమాట. ఓకేనా? సో ముందుగా వచ్చేసి మనమైతే ఎవరి నుంచి మొదలు పెడదాం? ఇందాకలా రాను అని చెప్పేసి అన్నోడే మళ్ళీ ఇప్పుడైతే వచ్చాడనమాట. అదే క్యాపచీనో అససినో అనమాట. సో ముందుగా వచ్చేసి మనమైతే క్యాపచీనో అససినో నుంచే మొదలు పెడదాం. క్యాపచీనో, నీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉందో క్లియర్గా చెప్పు. క్యాపచీనో అససినో, నిజంగా నా ఎక్స్పీరియన్స్ మాత్రం బుర్రపాడు. ఏమన్నా ఉందో తెలుసా? నేనైతే ఎంతో మంచిగా ఇంట్లో ఉండి హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. నిజంగా ఫుల్ బద్ధకం వచ్చేసింది. కానీ నేను ఎప్పుడైతే ఈ ట్రైన్ ఎక్కాను, ఆ చల్లని గాలి, ఆ వర్షం, అలానే ఆ మంచు, అలానే ఆ మంచి గాలి, అదే ఆ వాసన ఎంతో మంచిగా ఉంది. దానివల్ల నాకైతే చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. ఎస్, మన క్యాపచీనో చెప్పినట్టు అన్నయ్య, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మనమైతే మంచి స్మెల్ చూసావా? అప్పటి నుంచి నా మైండ్లో ఏదో పీస్ఫుల్గా ఏదో రన్ అవుతుంది. అదేంటో కూడా అర్థం కావట్లేదు, కానీ చాలా మంచిగా ఉంది. టుంగ్ షహూర్, నిజంగానే మరదలా ఏమన్నా ఉందా ఈ ఎక్స్పీరియన్స్? నిజంగా నాకైతే నెక్స్ట్ టైం ఇంకా మంచి
మంచి లొకేషన్కి వెళ్ళాలని ఉంది, అది కూడా ఈ గూడ్స్ ట్రైన్లోనే. వాటిల్లో వెళ్ళామనుకో మంచిగా చుట్టూరు చూడొచ్చు. అదే మనం బుల్లెట్ ట్రైన్లు వాటి మీద వెళ్తే ఒక ఇండోలోనే చూడగలము. కరెక్ట్ గా చెప్పారా టొంగ్ టొంగ్. మనమైతే ఆ గూడ్స్ లో వెళ్ళామనుకో కొత్త కొత్త లొకేషన్లు బాలే చూడొచ్చు. ఇలా నార్మల్ గా వెళ్తే చూడలేము. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇక మీదట అంతా కూడా ఇంకా నెక్స్ట్ లొకేషన్లు ఏమైనా ఉన్నట్లయితే అక్కడికి తీసుకువెళ్ళు. రావటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. బుర్ బుర్ పతపీం, ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ రా. నేనైతే అటువంటి అటువంటి వర్షం పడే లొకేషన్కి అయితే అస్సలు రాలేను. వచ్చానంటే మాత్రం ఒక గొడుగు తీసుకుని రండి ప్లీజ్. తాత ఏంటి చలికి తట్టుకోలేకపోతున్నావా? పాప మంత్రుడు బాబు నిజంగా ఇందాకల పుల్లిగా వణికిపోయాడు. బెర్బెర్ పతపిం తాత చూస్తే నాకు నవ్వు వచ్చింది, ఒక పక్క బాధగా కూడా అనిపించింది. ఎంతైనా ముసలోడు కదా, ఆ మాత్రం వణికిపోకుండా ఉండడం అంటే చాలా కష్టం. అంతే కదరా మరి, ముసలోళ్ళు కాబట్టి వాళ్ళు వణికిపోకుండా ఉండడం అంటే చాలా కష్టం. వర్షంలో తడిచారంటే మాత్రం లోపల చల్లదనం చాలా ఘోరంగా ఏర్పడిపోతుంది. మనకంటే లోపల చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, మనమైతే కాస్త తట్టుకోగలం. సో ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసారు కదా, ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరైతే చెప్పారనమాట. మన యొక్క లారీలా ఏం చెప్పలేదని చూస్తున్నారేమో, వాడి ఎక్స్పీరియన్స్ కూడా ఆల్రెడీ మనకైతే తెలిసిందే కదా, ఇందాక ఆల్రెడీ చెప్పాడనమాట. ఈ యొక్క ట్రైన్ జర్నీ చేయడం వల్లే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కలిగాయని చెప్పేసి అన్నాడు. సో అదే చాలా పెద్ద మాట అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? నాకు కూడా వీళ్ళు చెప్పిన ప్రతిదీ అనిపించింది అనమాట. మీలో ఎవరెవరికి ఏమేమి అనిపించిందో అదంతా కామెంట్ రూపంలో అయితే నాకు తెలపాలన్నమాట. సూపర్గా అనిపించిందంటే ఎస్ అనిపించాలి. సో ఒకవేళ లేదు అన్నట్లయితే నో అని పెట్టాలన్నమాట. సూపర్గా అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. అదే కాకుండా వీడియోని కూడా లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అప్పుడే ఎంతమందికి నచ్చిందని చెప్పేసి నాకైతే తెలిసింది. సో ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.